ఈరోజు నాషా ముక్త్ భారత్ అనే కార్యక్రమం కింద విశాఖపట్నం బీచ్ రోడ్లో వీఆర్ కండక్టింగ్ a walkathon and awareness campaign. ఈ గంజాయి అలవాటు అదేవిధంగా వివిధ డ్రగ్ అబ్యూస్ అనేది ఎక్కువగా యువతల్లో కనిపిస్తుంది. దీన్ని పూర్తిగా అరకట్టాలి, మన సామాజికం బాగుపడాలి. యంగ్స్టర్స్ ఒక అసెట్స్గా తయారవ్వాలనే ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మనకు కూడా చాలా అవసరమైన కార్యక్రమం ఇది. ఆఫ్ లేట్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో, విశాఖపట్నం సిటీలో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ కేసెస్ ఆఫ్ సబ్స్టెన్స్ అబ్యూస్ which is very very unfortunate, especially among the youngsters. So to drive the point that it is not only harmful to their families, harmful to themselves, it is a big loss for the society at large. We are at a cusp of a development era wherein the demographic dividend is the biggest positive factor for all of us. ఆ డివిడెంట్ అనేది యువతలో ఒక ఎబిలిటీస్తో, కేపబిలిటీస్తో, వాళ్ళ ఒక కాంట్రిబ్యూషన్తో మన దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఒక పవర్ఫుల్ ఎకనామిక్ సూపర్ పవర్గా మార్చే అవకాశం ఉన్నప్పుడు దాన్ని వాడుకోకుండా యువతలు పాడైతే డెఫినెట్గా ఇట్ ఈస్ నో లాంగర్ డెమోగ్రఫిక్ డివిడెండ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి డెమోగ్రఫిక్ బర్డన్. సో అది జరగకూడదనే ఉద్దేశంతో యంగ్స్టర్స్ అందరికీ ఆహ్వానం కల్పించే విధంగా చాలా యాక్టివిటీస్ మనం టేకప్ చేస్తున్నాము. ఆన్ ద డిమాండ్ సైడ్ ఎవరు గంజాయి కోరుతున్నారో వాళ్ళు ఆ కోరడం అనేది తగ్గించాలి, ఆ అలవాటు తగ్గించాలనే ఉద్దేశంతో ఆన్ వన్ సైడ్ వీఆర్ టేకింగ్ అప్ యాక్టివిటీస్ టు create awareness among youngsters that it is no longer a fashion or fad to do drugs. Drugs are very very harmful అనేది అలా అర్థం చేసుకోవాలి. అండ్ ఆల్సో ఆన్ ద సప్లై సైడ్ ఎవరు దాన్ని పెంచుతున్నారో, ఇక్కడ సప్లై చేస్తున్నారో దాన్ని అరకట్టడానికి కూడా పోలీస్ వారు, ఎస్సీబీ వారు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వారు వాళ్ళందరితో సమన్వయం అయ్యి సప్లై సైడ్ కూడా మనము చాలా యాక్టివిటీస్ తీసుకుంటున్నాము. సో ఇన్ ద షార్ట్ టర్మ్ ఇట్ ఈస్ ఇంపరేటివ్, ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు వర్క్ ఇన్ అ కన్సర్టెడ్ ఫ్యాషన్. అండ్ ప్రతి కాలేజ్లో కూడా, ప్రతి స్కూల్లో కూడా క్యాంపస్ అంబాసిడర్స్ తయారవ్వాలి. వాళ్ళు ఒక ఛాంపియన్గా నిలబడాలి. వాళ్ళు క్యాంపస్లో, మా క్యాంపస్లో ఏమీ లేదు, గంజాయి లేదు, మా బంధువుల్లో ఎవరు లేరు, మా ఫ్రెండ్స్లో ఎవరు లేరు అనే ఒక స్టేజ్కు మనం తీసుకురావాలి.